మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయుచున్నాము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 44వ వచనము. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు 3వ మారు ప్రార్థన చేసెను. ప్రియ దైవజనమా, ఈ వచన భాగము యేసుక్రీస్తు గెత్సేమనే తోటలో చేసిన ప్రార్థన సందర్భంలోనిది. యేసయ్య ఒకే మాటలు పలుమార్లు చెప్పుచు ప్రార్థిస్తున్నట్లుగా అక్కడ చూస్తాము. నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించాలి అని పలుమార్లు ఒకే మాటలు పదే పదే చెప్పుచు యేసయ్య ప్రార్థించినారు. మన జీవితాల్లో మనలో చాలామంది ఒకే విషయం గురించి ఎన్నిసార్లు మొరపెట్టాలి, ఎంతగా మొరపెట్టినా నాకు సమాధానం రావడం లేదు అని విసుగు చెందుతూ ఉండేవాళ్ళు ఉంటూ ఉంటారు. ప్రియ దైవజనమా, యేసయ్య అంతటి వాడే పలుమార్లు ఒకే ప్రార్థన చేసినట్లుగా చూస్తాము. మరి నా జీవితంలో ఒకే విషయము గురించి ప్రార్థించడానికి ఎందుకు విసుగు చెందుతూ ఉన్నాము? కొన్ని సంవత్సరాలుగా, కొన్ని నెలలుగా, కొన్ని దినాలుగా నాది ఒకటే ప్రార్థన, కానీ నేను సమాధానము పొందుకోలేకపోతున్నాను. ఎంత కాలము, ఎంతగా ఇదే ప్రార్థన నేను చేయాలి అని అనుకుంటూ మీలో ఎవరైనా ఈ మాటలు వింటూ ఉంటే యేసయ్యే మనకు అతి మాదిరి ఉంచి వెళ్ళాడని జ్ఞాపకం చేయదలిచాను. ప్రియ దైవజనమా, సందేహించక, విసుగక, ఎడతెగక ప్రార్థించే వరముగా మనముండాలి అని ఇక్కడ యేసయ్య చేసిన ప్రార్థన మనకు తెలియజేస్తూ ఉంది. మనము ఒక అంశం గురించి పలుమార్లు ప్రార్థించవలసిన పరిస్థితి మనకు ఎదురైనప్పుడు నిస్సంకోచంగా పలుమార్లు దేవుని సన్నిధిలో గోజాడే వారముగా మనముండాలి. చూడండి, లూకా సువార్త 18వ అధ్యాయం 7వ వచనము. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దీవారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ప్రియ దైవజనమా, ఇక్కడ ఒక విధవరాలు మాటి మాటికి వచ్చి గోజాడుతూ ఉంటే అన్యాయస్థుడైన న్యాయాధిపతి ఆమెకు న్యాయము తీర్చాడు. మరి సర్వలోక న్యాయాధిపతి అయిన దేవుడు మనము ఒక విషయం గురించి పలుమార్లు అడుగుతూ ఉంటే, గోజాడుతూ ఉంటే తప్పక మనకు న్యాయం చేస్తాడని మనము నమ్మాలి. కాబట్టి ప్రియ దైవజనమా, పలుమార్లు ప్రార్థిస్తూ ఉన్నాను అని చింతించక యేసయ్యే గెత్సేమనే తోటలో ఒకే మాటలు చెప్పుచు పలుమార్లు ప్రార్థించి ఉండగా మన జీవితాల్లో కూడా సంశయించకుండా ప్రార్థించే వరముగా ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాను. నీ కుటుంబంలోని వ్యక్తుల రక్షణ కొరకు కావచ్చు, నీ వారి మార్పు కొరకు కావచ్చు, నీ జీవితంలో నీ స్థితిగతులు మార్చబడాలని కావచ్చు, నీ బిడ్డల భవిష్యత్తు కొరకు కావచ్చు, ఏదైనా నీవు ఏ విషయం గురించి పలుమార్లు ప్రార్థిస్తూ ఉన్నావో నిర్ణయ కాలములో తప్పక దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. విననేరకయుండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. కానీ ఒకవేళ నీ పాపములు నీ ప్రార్థనను దేవుని సన్నిధి చేర్చకుండా ఉన్నాయేమో అని ఒక్కసారి నీ దోషములను, అతిక్రమములను, పాపములను, నీ పితరుల దోషములన్నిటినీ ఒప్పుకొని ప్రార్థించి చూడు. పలుమార్లు నీవు చేస్తున్న విజ్ఞాపన తప్పక దేవుని సన్నిధి చేరి నీకు సమాధానము తీసుకుని వస్తుంది. నిరీక్షణ ఉంచి ప్రార్థనలో కనిపెట్టు, తప్పక దేవుడు నీకు సమాధానము ఇస్తాడు. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా. విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి.
మా జీవితాలలో అనేకసార్లు ఒకే విషయం గురించి పలుమార్లు నీ కృపాసనము చెంత ప్రార్థిస్తూ ఉన్న సందర్భాలు ఎన్నో ఉంటాయి తండ్రి. ఆ ప్రార్థనకు సమాధానము రాలేదని విసుగు చెందక, మీరు చూపిన మాదిరి ప్రకారం నీ కృపాసనం ఎదుట పలుమార్లు ప్రార్థించే ఎడతెగని ప్రార్థన ఆత్మను మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని, ఎందరు బిడలు ఈ మాటలు విన్నారో వారి జీవితాల్లో అనేక దినాల నుండి ఏ మనవి అయితే నీ పాద సన్నిధిలో వారు పెడుతూ ఉన్నారో ఆ మనవి నీ ద్వారా వారికి దయచేయబడే కృపను అనుగ్రహించమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: అందరి వలనను సత్యము వలనను మంచి సాక్ష్యము పొందినవాడు ఎవరు? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.